లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును, అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని
నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను చేతులెత్తి దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఈ దినాన మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యంగా మనం ఎంచవలసిన వారిగా ఉన్నాం. ఈ తరుణములో దేవుని వాక్యములో నుండి అద్భుతం మిరాకల్ అద్భుతం అనే అంశాన్ని గూర్చి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. అద్భుతం అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే జరిగే గొప్ప కార్యం. స్వస్థత అనేది నిదానంగా జరిగేటటువంటి కార్యం. అయితే జీవము గల దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మనం నమ్మిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మోరిస్ సెరిల్లో గారు ఈ విధంగా అనేవారు, ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్. నేను దేవుడిని నమ్ముతున్నాను, అద్భుతాలను నమ్ముతున్నాను. నేను నమ్మే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అసాధారణమైన కార్యములను సునాయాసంగా జరిగించగలిగిన దేవుడే మనం నమ్మిన దేవుడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 7 నుండి 18 వచనాలు మనం చదువుకుందాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగానున్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఆయన గత కాలములో
సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చాను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తను గుచ్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. లుస్త్రా అనే ప్రాంతంలో పౌలు బర్నబా సువార్త పని కోసం వెళ్ళారు. ఆ సువార్త పని కోసం వెళితే అక్కడ ఒక వ్యక్తి కుంటి కాళ్ళ కలిగినటువంటి వాడు, ఎప్పుడు పుట్టిన మొదలుకొని ఎప్పుడు నడవలేదు, కూర్చునే ఉండేవాడు. ఇలాంటి వ్యక్తిని వాళ్ళు చూసి ఏం చేశారంటే సువార్త ప్రకటించడం ప్రారంభించారు. పౌలు మాట్లాడడం ప్రారంభించాడు. పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏం జరిగింది? విశ్వాసం ప్రకటించడం ద్వారా హృదయంలోకి వస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగునని వాక్యం చెబుతుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వ్యక్తి వైపు చూస్తే పౌలు అతనిలో విశ్వాసం కనబడుతుంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అద్భుతాలు జరగాలంటే మన జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. దేవుని బిడ్డలారా, 9వ వచనం 10వ వచనంలో ఇదే 14వ అధ్యాయంలో అతడు పౌలు మాటలాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమునని గ్రహించి నీ పాదములు మోపి సరివిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. He was listening to Paul as he talked, and Paul gazing intently at him and observing that he had faith to be healed. దేవుని బిడ్డలారా, he had a faith to be healed. అద్భుతమైన కార్యం పొందటానికి అతనికి విశ్వాసం ఉండనని పౌలు అతను చూస్తున్నప్పుడు ఇతను గ్రహించాడు. పౌలు గ్రహించాడు. He has a faith. ఎందుకంటే పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు అతని హృదయంలో విశ్వాసం పుట్టుకొచ్చింది. పుట్టినప్పటి నుంచి ఈ స్థితిలో ఉన్నా, కానీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి స్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను బాగు చేయటానికి ఆయన వెనుకంజి వేసే దేవుడు కాదు అని ఆ జీవం గల దేవుని మీద అచంచలమైన దృఢమైన పటిష్టమైన విశ్వాసాన్ని కనుబరిచిన వాడుగా మనకి ఈ వ్యక్తి కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అతడు విన్నాడు. అతనికి స్వస్థత కలిగించటానికి విశ్వాసం ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, and said in a loud voice, గొప్ప శబ్దంతో నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు విశ్వాసం ఎప్పుడైతే అతనిలోకి వచ్చిందో అతడు సరిగా నిలవబడి గంతులు వేసి నడవసాగాడు. హల్లెలూయా! అద్భుతం లుస్త్రలో జరిగింది. వై మిరకల్స్? వై మిరకల్స్? అద్భుతాలు ఎందుకు అనే విషయాన్ని మనం చూస్తే, అద్భుతాలు ఎందుకు? వై మిరకల్స్? ఈ లుస్త్ర అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు కుంటివాడిని ఎందుకు బాగు చేశాడు? ఓ, నేను ఎంత గొప్పవాడిని చూడండి అనిపించుకోవడానిక? లేదా నేను ఎంత తెలివైన వాడిని, ఎంత బలమైన వాడిని, ఇలాగా కుంటి వాళ్ళని ఇట్టే బాగు చేసేస్తున్నానని చూపించుకోవడానిక? లేకపోతే పౌలు ఎంత గొప్పవాడో, బర్నబా ఎంత గొప్పవాడో అని చూపించడానిక? కాదు. అద్భుతాలు జరిగేది ఎందుకు అంటే సువార్త ప్రకటించబడటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాస్పల్, సువార్త. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ సువార్తను గురించి మనం ఆలోచన చేసినప్పుడు 14వ అధ్యాయం 11వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. జన సమూహములు
పౌలు చేసిన దానిని చూచి లుకోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే దేవతలు మనుష్య రూపంలో మన మధ్యలోకి వచ్చారు. వాళ్ళు ఎవరిలో కాదు, వాళ్ళు బర్నబా, పౌలు. అందుకనే వాళ్ళిద్దరికి ఏమని పేరు పెట్టారంటే బర్నబాకు ద్యుపతి అని పేరు పెట్టారు. వాళ్ళు ఆరాధన చేసుకున్నటువంటి ఆ దేవత పేరు పెట్టారు. అలాగే పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టారు. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ద్యుపతి అని పేరు పెట్టారు, హెర్మే అని పేరు పెట్టారు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ పూజారి ఎడ్లను దండలను తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. వీళ్ళకి ఇద్దరికి కూడా బలి అర్పిద్దామని వాళ్ళు ఎడ్లను పూదండలను, అద్భుతం ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఎడ్లు పూదండలు అన్నీ కూడా రెడీ చేసుకుని పూజారి రెడీగా వచ్చేసాడు. ఇంతలోకి అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని వీళ్ళు బలి అర్పించడానికి వస్తున్నారని విని, మంచి పని చేస్తున్నారు, రండి రండి రండి, అద్భుతం మా ద్వారా జరిగింది, బలులు అర్పించండి, పండగ చేసుకోండి, సంతోషపడండి అనలే. ఏమన్నారు తెలుసా? పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? వస్త్రాలు చింపేసుకుంటున్నారు. అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే, మీ స్వభావం లాంటి వాళ్ళమే మేము కూడా. కానీ మేము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఈ కుంటివాడికి నడవటానికి శక్తినిచ్చాడు. ఆయన కదా మనం పూజించాల్సింది, ఆయన కదా మనం ఆరాధించాల్సింది, ఆయన కదా మనం మహిమపరచాల్సింది. మరి మీరేమో మాకు బలులు అర్పిస్తానంటారే, మాకు దండలేస్తానంటారే, మాకేదో సంబరం చేసి ఏదో చేస్తామని చెప్పేసి అని మీరు మా దగ్గరికి వస్తున్నారే, కరెక్ట్ కాదు అని. మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, సువార్త ఏంటో తెలుసా? మేము కూడా నరులమే. ఫస్ట్ మీరేం చేయాలంటే మీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఈ బలులు, ఈ నైవేద్యాలు ఇవన్నీ వ్యర్థమైనవి, వాటిని వదిలిపెట్టండి. మీరు విడిచిపెట్టండి. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగండి. ఫస్ట్ మీరేం చేస్తానంటే లివ్ ఆల్ ద ఈవిల్ ప్రాక్టీసెస్, అన్ని చెడు సంబంధించినటువంటి ఆ విధానాలన్నీ వదిలిపెట్టేయండి. నెక్స్ట్ మీరేం చేస్తారంటే టర్న్ టు ద లివింగ్ గాడ్. దేవుని బిడ్డలారా, టర్న్ టు ద లివింగ్ గాడ్ ఫ్రమ్ దిస్ వర్త్లెస్ ఐడల్స్. ఈ వ్యర్థమైనటువంటి విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగండి అని సువార్త ప్రకటించారు. ఏమిటి సువార్త? మీరు వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి భూమి ఆకాశములను సృజించిన జీవము గల దేవుని వైపు తిరగటమే మీరు చేయాల్సిన పని. బలులు కాదు అర్పించాల్సింది. అద్భుతాలు జరిగితే బలులు కాదు అర్పించాల్సింది. అద్భుతాలు జరిగితే మీరు చేయాల్సింది మీ పాప జీవితాన్ని, మీ ఈవిల్ ప్రాక్టీసెస్ని, ఈ యొక్క చెడు విధానాన్ని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగటం మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని. నా ప్రియమైన స్నేహితులారా, ఈ సమయంలో మనమందరం కూడా జీవము గల దేవుని వైపు ఎప్పుడైతే మనం తిరుగుతామో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. ఇఫ్ యు టర్న్ టు మీ ఐ విల్ టర్న్ టు యూ. మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా గోడ వైపు తిరిగాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. అలాగుననే ఈరోజు దేవుని వైపు తిరిగితే మనం రక్షణ పొందుకుంటాం. మనం దేవుని వైపు తిరిగితే మన జీవితాలు మార్చుకుంటాం. కాబట్టి అద్భుతాలు ఎందుకు అద్భుతం జరిగింది ఇక్కడ అని అంటే సువార్త
ప్రకటించుట కొరకు అద్భుతం జరిగింది అక్కడ. పౌలు, బర్నబా లుస్త్రలో దేవుని బిడ్డలారా యేసయ్య సువార్తను బోధించారు. వాళ్ళు నమ్మిన దేవుడు జీవం గల దేవుడని, సృష్టికర్త అని, ఆయన జీవించేవాడని, ఆయన వైపు తిరిగితే ఆయన రక్షణ ప్రసాదిస్తాడని, ఆయన వైపు తిరిగితే జీవాన్ని ప్రసాదిస్తాడని, పరలోక రాజ్యాన్ని ఇస్తాడని సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మిరకల్ విశ్వాసము అద్భుతాన్ని తీసుకుని వస్తుంది. అద్భుతం యేసయ్య సువార్త ప్రకటించబడ్డానికి ఉపయోగపడాలి, మరి దేనికి ఉపయోగపడకూడదు. నేను చాలాసార్లు బాధపడేది ఏంటంటే, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆఫ్టర్ దే రిసీవ్ మిరకల్, అద్భుతం జరిగిన తర్వాత వాళ్ళు దేవుని వైపు వాళ్ళు తిరగరు, లోకం వైపే తిరిగి ఉంటారు. అది బాధ కలిగించే విషయం నాకు. దేవుడు ఎంతో విశ్వాసులు, సంఘం కొంతమంది కోసం ప్రార్థన చేస్తాం, వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగుద్ది. కానీ అద్భుతం జరిగితే ఉపయోగం ఏంటి? వాళ్ళు ఇంకా పాపంలోనే జీవిస్తే అద్భుతం వల్ల వాళ్ళకి లాభం ఏంటి? వాళ్ళు జీవం గల దేవుని వైపు తిరిగితే కదా వాళ్ళకి లాభం. దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు టర్న్ టు గాడ్? మీరు దేవుని వైపు తిరగడానికి సిద్ధంగా ఉన్నారా? అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని వైపు తిరగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే అద్భుతం దేవుడు చేస్తాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఒక అద్భుతం చేసి ఒక ఇల్లు ఇచ్చాడు, అద్భుతం చేసి ఒక వాహనం ఇచ్చాడు, అద్భుతం చేసి ఒక వ్యాపారం ఇచ్చాడు, అద్భుతం చేసి ఒక ఉద్యోగం ఇచ్చాడు, అద్భుతం చేసి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు. మరి ఒరిగిందేంటి? ఆయనకి ఒరిగిందేంటి? అక్కడ నువ్వు తిని తాగి ఇష్టానుసారంగా జీవిస్తున్నావే తప్ప దేవుణ్ణి ఆరాధించేటటువంటి విధానము లేదే, దేవుని వైపు తిరిగేటటువంటి క్రమము లేదే. ఆయన వైపు తిరగకపోతే ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలంటే, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలను బట్టి మనం ఆయన వైపు తిరగాలి, ఆయన ఆరాధించాలి, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వైపు తిరగమని సువార్త లుస్త్రలో ప్రకటించినప్పుడు ఆ సువార్త విన్నటువంటి వారు జీవం గల దేవుని వైపు తిరగడానికి దేవుడు సాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేసే దేవుడు అంటే నింపేవాడు. హీ ఫిల్స్. మిరకల్ ఎందుకు జరిగిందంటే ఆయన వైపు తిరగడానికి. ఇఫ్ యు టర్న్ టు గాడ్, గాడ్ విల్ గోయింగ్ టు ఫిల్ యూ. నీవు దేవుడు వైపు తిరిగితే దీన్ని నింపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా ఏం చెప్తే మంచిదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 14:17 ఆయనను, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత తను గుచ్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. నెవర్దలెస్ he did not leave himself without witness, in that he did good, gave us rain from heaven and fruitful seasons, filling our hearts with food and gladness. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన వైపు తిరిగిన వాళ్ళకి మొదటగా ఆయన ఇచ్చేది ఏంటంటే సాక్ష్యం. ఈ సాక్ష్యం అనేది దేవుడు మనకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన సాక్ష్యం అనేది మనకు దేవుడు దయచేస్తాడో అప్పుడు జరిగేటటువంటి కార్యం ఏంటంటే, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము సాక్ష్యం పొందుకుంటామో, మేలు చేయటం చేత సాక్ష్యము లేకుండా చేయలేదు. మనందరం దేవుని వైపు తిరిగాం, మనందరికీ సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర ఏమున్నాయంటే సాక్ష్యం ఉంది. ప్రతి వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉంది. మీరు షేర్ చేయడానికి, మీరు పంచుకోవడానికి, మీరు చెప్పడానికి మీ దగ్గర ఏముందంటే సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని మనము ప్రభు మహిమార్థమై చెప్పాలి, మన మహిమార్థమై చెప్పకూడదు. మన కులాన్నో, మన మతాన్నో, మన యొక్క పూర్వ చరిత్రనో గంభీరంగా చూపించడం కోసం మనం సాక్ష్యం చెప్పకూడదు. యేసు ప్రభువే దేవుడని చూపించడం కోసమే ఎక్కడ నిలబడినా సాక్షులుగా జీవించాలి, సాక్ష్యం చెప్పాలి. ఎక్కడ నిలబడినా సాక్ష్యం చెప్పాలి, సాక్షులుగా జీవించాలి. అలా జీవించడం, సాక్ష్యం చెప్పడం అనేది మనం చేయాల్సిన పని. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే ఆయన వర్షము దయచేసే దేవుడు.
హల్లెలూయా అని చెప్దాము ఒకసారి. లేవియాకాండం 26వ అధ్యాయం 4-7 వచనాలు. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించదు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత చక్కటి వాగ్దానం. మీకు మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను, మీ భూమి పండేటట్టుగా చేస్తాను, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పళ్ళ కాలం వరకు మీ నూర్పు సాగుతూనే ఉంటుంది, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు. మీరు మంచిగా భుజిస్తారు, తృప్తిగా తింటారు, నిర్భయంగా నివసిస్తారు. తర్వాత మీరు నిద్రపోయేటప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని భయపెట్టేటటువంటి అవకాశం లేదు, ఎందుకంటే దుష్టముగాలు లేకుండా చేస్తాను. తర్వాత మీకు క్షేమం కలుగు చేస్తాను. హల్లెలూయా. మీరు నా వైపు తిరిగారు కదా, నా పిల్లలు కదా మీరు, మీకు సాక్ష్యం ఇస్తాను నేను. రెండవది మీకు క్షేమం ఇస్తాను, మీకు వర్షాన్ని ఇస్తాను, మీకు సమృద్ధిని ఇస్తాను, మీ పంటలు బాగుంటాయి, మీ జీవితం బాగుంటుంది. ద్వితీయోపదేశకాండం 11:14 మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలములు కురిపించెదను, అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. దేవుని బిడ్డలారా, ధాన్యము ద్రాక్షారసము నూనె, ధాన్యము ద్రాక్షారసము నూనె, ఈ 3 మాటలు కూడా ఒకసారి నాతో చెప్పండి. ధాన్యము, ద్రాక్షారసము, నూనె, ఈ 3 కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. ధాన్యం ఇస్తానంటున్నాడు, ద్రాక్షారసాన్ని ఇస్తానంటున్నాడు, నూనెని ఇస్తానంటున్నాడు. ధాన్యము, ద్రాక్షారసము, అలాగే నూనె, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన తర్వాత, ఈ విధమైనటువంటి సమృద్ధిని దేవుడు ప్రసాదించిన తర్వాత, దేవుని బిడ్డలారా, దేవుడు మంచి దేవుడుగా ఉన్నాడు, గొప్ప దేవుడుగా ఉన్నాడు. ధాన్యమును ద్రాక్షారసమును నూనెను ఇచ్చే దేవా చెడ్డవారి మీద నీతిమంతుల మీద అందరి మీద కూడా వర్షాన్ని సమంగా కురిపించే దేవుడు. సూర్యరశ్మి సమంగా ఉంది, అలాగే వర్షాలు సమంగా కురుస్తున్నాయి. ఇప్పుడు దొంగ కదా అని వాళ్ళ ఇంటి మీద వర్షం పడకుండా ఉండదు, వాళ్ళ ఇంటి మీద కూడా వర్షం పడుద్ది. అలాగే ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు కదా అంటే ఆ వ్యక్తి ఇంటి మీద వర్షం పడుద్ది, ప్రార్థన చేయనోడు ఇంటి మీద కూడా పడుద్ది. ఎందుకంటే దేవుడు మంచోడు, ఆయన ఎవరికి పక్షపాతి కాడు, అందరినీ క్షేమంగా చూసే దేవుడు. ఒకడు నమ్మాడు కదా అని నమ్మినోడు ఒకలాగా, నమ్మనోడు ఒకలాగా చూసే దేవుడు కాదు, అందరినీ చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? అందరూ ఆయన వైపు తిరగాలని అందరినీ క్షేమంగా చూస్తున్నారు. కొన్నిసార్లు చూస్తే ఈ ప్రార్థన చేసే వాళ్ళకంటే చెయ్యనోళ్ళకే ఎక్కువ మేళ్ళు జరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు తొందరగా దేవుని తెలుసుకోవాలని. కానీ ఇంకా మేళ్ళు వాళ్ళని లోకంలోకి, పాపములోకి, తాగుళ్ళలోకి, వ్యభిచారములోకి, రకరకాలైనటువంటి వ్యసనాల్లోకి లాక్కుపోతే దేవునికి అది ఏమాత్రం ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సర్వజీవులు కనులు 145, 15, 16, 17 వచనాలు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిట్లో నీతి గలవాడు, తన క్రియలన్నిట్లో కృప చూపేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. ఎలా అనగా ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణం తృప్తిపరిచి ఉన్నావు. రక్షణ ఎవరైతే పొందుతారో, రక్షణ పొందినటువంటి బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో, ఆశించిన దాన్ని దేవుడు వారికి అనుగ్రహించి వారిని తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణం దేనికోసం ఈ సాయంకాలం మీరు ఆశిస్తున్నారు? దేని కొరకు మీరు ఆకలిగొని ఉన్నారు? దేని కొరకు మీరు ఆశ కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నారు? దేని విషయంలో మీరు ఆసక్తిని కనబరుస్తున్నారు? ఏ విషయంలో మీరు ఆశ కలిగి ఉన్నారో, ఆసక్తి కలిగి ఉన్నారో, పట్టుదల కలిగి ఉన్నారో, ప్రార్థన జీవితం కలిగి ఉన్నారో, ఆశపడుతున్నారో, దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మీ ఆకలి కొనినటువంటి వారి ప్రాణాలని మేలుతో నింపే దేవుడుగా ఉన్నాడు, మేలులతో నింపుతాడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, దేవునికి స్తోత్రం. అద్భుతం అనే ఈ అంశంలో విశ్వాసం మన జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తుంది. ఆ అద్భుతం జరిగిన వెంటనే దాన్ని ఆసరా చేసుకుని సువార్త ప్రకటిస్తే ఆ అద్భుతం ద్వారా సువార్త ప్రకటించబడాలి. సువార్త ద్వారా జరిగే నిజమైన అద్భుతం ఏంటంటే వాళ్ళ జీవితాలు మారాలి.
అది నిజమైన అద్భుతం. కుంటివాడు నడవడం అద్భుతమే కావచ్చు, కానీ పాపములో జీవిస్తున్నటువంటి వాడు దేవుని వైపు తిరగటం మరింత గొప్ప అద్భుతం. ఆ అద్భుతం జరగాలనేది ఈ సువార్తలోని లోతైనటువంటి మర్మమై ఉన్నది. ఈ సువార్త ప్రకటించడం ద్వారా ఎప్పుడైతే ఆత్మలు రక్షణలోకి వస్తాయో ప్రభు హృదయం ఎంతో ఆనందంతో నిండుద్ది. వచ్చిన ప్రతి వాళ్ళు ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వాళ్ళకి వర్షం, వాళ్ళకి సమృద్ధిగా దేవుడు కురిపిస్తాడు. ద్రాక్షారసం, ధాన్యము, ద్రాక్షారసము, నూనె వారికి సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. వాళ్ళ పరిస్థితిని మారుస్తాడు, వారి హృదయాన్ని మేలులతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మేలులెన్నో చేయువాడు, మేలులతో హృదయాలు నింపువాడు, మేలులతో మన బ్రతుకులను పూర్తిగా నింపి మనల్ని పరిపూర్ణులుగా చేయాలి అనేదే ఆయన ఉద్దేశం. అద్భుతం, అద్భుతం. ఈ అద్భుతం ఎందుకు జరిగిందంటే నిన్ను నింపటం కోసమే జరిగింది. ఈ అద్భుతం ఎందుకు జరిగిందంటే సువార్త ప్రకటించుకోవటం కోసమే జరిగింది. సువార్త ప్రకటించడం కోసమే జరిగింది. ఈ అద్భుతం ఎందుకు జరిగింది అని అంటే ఈ కుంటివాడు గంతులేయటం కోసం జరిగింది. చూడండి, ఫుడ్ అండ్ గ్లాడ్నెస్, ఫుడ్ అండ్ గ్లాడ్నెస్. God will going to give you food and gladness. Food and gladness. చూడండి, ఆహారము, ఆనందము. ఆహారము, ఆనందం. ఈ ఆహారం లేకపోతే ఆనందం ఉంటుందా? ఉండదు. కాబట్టి వాక్యాహారం లేకపోతే ఈ సాయంకాలం మీరు ఎంతో ప్రయాసపడి వచ్చారు, మీకు ఆనందం ఉంటుందా? ఉండదు. మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ఆహారం, వాక్యాహారాన్ని ఇచ్చే దేవుడు, భౌతిక ఆహారాన్ని ఇచ్చే దేవుడు. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేసే పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, భౌతిక ఆహారంతో పాటు ఆత్మ సంబంధమైన ఆహారంతో పాటు ఆయన ఏమిస్తాడంటే మన హృదయాలను ఆనందంతో నింపుతాడు. దుఃఖంతో, బాధతో, వేదంతో నలిగిపోయి సమస్యలతో అయ్యో ఏమవుతుందో అని అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంటే నేను నమ్మిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని నాకు అర్థమైతే నేను ఆహారాన్ని ఇచ్చాడు, ఈరోజు ఆనందాన్ని ఇస్తున్నాడు. రేపు నాకు కావలసిన అద్భుతాన్ని ఆయనే చేస్తాడు. నా పిల్లల కోసం కావలసిన అద్భుతాన్ని ఆయనే చేస్తాడు. అలాగే నా భార్యకు కావలసిన అద్భుతాన్ని, లేకపోతే నా కుటుంబానికి కావలసిన అద్భుతాన్ని, నా పిల్లలకు కావలసిన అద్భుతాన్ని, చదువు విషయంలో అద్భుతం చేస్తాడు, ఉద్యోగ విషయంలో అద్భుతం చేస్తాడు, పెళ్లి విషయంలో అద్భుతం చేస్తాడు, సంతాన విషయంలో అద్భుతం చేస్తాడు. అలాగే మన ఆత్మీయ జీవితం విషయంలో అద్భుతం చేస్తాడు, ఆత్మతో నింపుతాడు, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనమందరం కూడా ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్న గొప్ప దేవునికి సాక్షులుగా బ్రతుకుదుముగాక. అలా సాక్షులుగా బ్రతకటానికే కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని కోరుతున్నాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని మనమందరం కూడా ఆయన సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, నీ సువార్త విరివిగా వ్యాపించును గాక, అనేక మంది ఆత్మీయంగా సిద్ధపరచబడుదురు గాక, నీ ప్రేమను పంచేవారిగా మేము ఉందుము గాక. దుఃఖములో ఆదరణ లేకుండా కొట్టుమిట్టాడుతున్న బిడ్డలకు గొప్ప ఆదరణ కలుగును గాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక, కుటుంబ సమస్యలు తొలగిపోవును గాక. దయ్యముల చేత చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగును గాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే కలుగును గాక. హల్లెలూయా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, ప్రతి బిడ్డను తాకండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధాప్యములో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థతను కలిగించండి. నాయన దుఃఖములు, బాధలు, వేదనలు ఉన్నటువంటి వారికి స్వస్థతను నాయన చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాము. గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నైనా ఆరాధనలన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. యవనస్తుల మధ్యలో జరిగే పరిచర్య మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనేక మంది యవనస్తులు నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి. చిన్నపిల్లల మధ్యలో జరిగే పరిచర్య నైనా గంభీరంగా జరుగుటకు, పిల్లలందరూ నీ వైపు తిరుగుటకు, నాయన నీ వైపు చూచుటకు, నీ రక్షణ పొందుటకు, నీ మార్గములు నడుచుటకు సహాయం చేయను తండ్రి. దేవా, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు మీ నామములు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. కృపని బిడ్డలకు దయచేసి మీరే ఆశీర్వదించి బలపరచుమని, ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపారం చేస్తున్న వారికి, చేతి వృత్తిలో ఉన్నటువంటి వారికి సమృద్ధిగా నీ కృప అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. దేవా తండ్రి, ఎంతో మంది మా ప్రభు కుటుంబాలను ఆయన మీ రక్తముతో కడగండి. దుష్టుని పన్నాగాలు కుటుంబాల మీద పని చేయకుండా సహాయం చేయండి. కుటుంబాలు కట్టబడును గాక, ఆత్మ సంబంధంగా కుటుంబాలు ఆత్మీయంగా స్థిరపరచబడును గాక.
దుష్టుని క్రియలన్నీ కూడా నాశనం చేసి పరిస్థితులన్నీ మార్చి అద్భుతమైన కార్యాలు జరిగించి నూతనమైన కృప చూపించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చెరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమెన్.